ప్రపంచం వాణిజ్యాన్ని మార్చే దిశగా భారత్ ఈయూల మధ్య కీలక ఒప్పందం. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందం కీలక దశకు చేరుకుంది. ఇదొక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అని, ప్రపంచ వాణిజ్యాన్ని దిశ మార్చేయగలదని ఈయూ చీఫ్ ఉర్సులా దావోస్ వేదిక వ్యాఖ్యలు చేశారు. చాలా రోజులుగా జరుగుతున్న భారత్ ఈయూ మధ్య వాణిజ్య చర్చలు ఓ కొలికి రానున్నాయని తెలుస్తుంది. తొందరలోనే రెండు దేశాలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తారని ఈయూ చీఫ్ ఉర్సులా వెల్లడించారు. భారత్ ఐరోపా సమాఖ్య మధ్య వాణిజ్య ఒప్పందం ఒక కీలక దశ చేరిందని, ప్రపంచ వాణిజ్యాన్ని మార్చే చారిత్రాత్మక ఒప్పందం కావచ్చామని ఆమె తెలిపారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఉర్సులా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రపంచ జీడిపిలో 4వ వంతని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ సుంకాలు కొనసాగిస్తున్న వేళ భారత్ ఈయూల మధ్య వాణిజ్య ఒప్పందానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకా చేయాల్సిన పని ఉంది, కానీ మనం ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అంచనా ఉన్నాము. ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల వాణిజ్య పురోగతిగా మారుతుందని ఉర్సులా చెప్పారు. ఈయూ తన వాణిజ్య భాగస్వామ్యాలను వైవిధ్యపరచడానికి, రిస్క్ను తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నంపై దృష్టి సారించిందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకదానిని ప్రపంచ వాణిజ్య కేంద్ర స్తంభంగా మిగిలి ఉన్న కూటమితో అనుసంధానించడం ద్వారా వాణిజ్య బలం మరింత దృఢపడుతుందనేసి ఆమె దావోస్ వేదికగా ఆర్థిక సదస్సులో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయూ చైనాపై ఎక్కువ ఆధారపడుతుంది. భారత్తో ఒప్పందం కుదిరితే ఇది తగ్గుతుంది. ఈ ఒప్పందంపై సుంకాలపై న్యాయపరమైన వాణిజ్యం, ఒంటరితనంపై భాగస్వామ్యం, దోపిడీపై సుస్థిరత ఐరోపా వ్యూహంలో భాగమని ఉర్సులా తెలిపారు. తమ ఆర్థిక వ్యవస్థలను సురక్షితంగా ఉంచుకోవడానికి, సరఫరా గొలుసులను వైవిధ్యపరచడానికి ఈయూ కట్టుబడి ఉందని వెల్లడించారు. ఇందుకోసం ప్రపంచంలోని ప్రధాన వృద్ధి కేంద్రాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ దావోస్ సదస్సు తర్వాత తాను కూడా భారత్కు వెళ్తానని ఉర్సులా తెలిపారు. అక్కడే తమ ఒప్పందంపై తుది అడుగులు పడతాయని చెప్పారు. స్వచ్ఛమైన సంకేతాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఔషధాలు, కీలక ముడి పదార్థాలు వంటి వాటిపై ఈ ఒప్పందం జరగనుంది. ప్రస్తుతం ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఈ శతాబ్దపు ఆర్థిక శక్తి కేంద్రాల్లో ఒకటిగా ఉందని ఆమె ప్రశంసించారు. యూరోప్ ఇలాంటి వాటితోనే ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తుందని తెలిపారు. అయితే ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా కూడా ఈ నెలలోనే భారత్ పర్యటన ఉండొచ్చని భారత విదేశాంగ కార్యదర్శి ఒక ప్రకటన వెల్లడించారు. ఐరోపా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియా లూయిస్ షాంటోన్, డాక్టర్ కాస్టో ప్రెసిడెంట్ డెర్లేన్ ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు జనవరి 25 నుంచి 27 వరకు భారత్లో పర్యటించనున్నారు. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. జనవరి 27న ప్రధాని మోడీతో కలిసి 16వ ఇండియా ఈయూ సమ్మిట్లు కూడా వారు నిర్వహించనున్నారు. ఈ ఒప్పందం కుదిరితే ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందాలలో ఒకటిగా నిలుస్తుంది. ఇది కేవలం సుంకాలకే పరిమితం కాకుండా సేవలు, పెట్టుబడులు, డిజిటల్ వాణిజ్యం, సుస్థిరత ప్రయాణాలు, నియంత్రణ, సహకారం వంటి అంశాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయనేసి ఇటు భారత్ అటు ఈయూ వెల్లడించనుంది. జనవరి 25 నుంచి 27 వరకు వీరు భారత్లో పర్యటించనున్నారు. 26న 77వ గణతంత్ర దినోత్సవం రోజు భారత్లో ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. 27వ తారీఖు జరిగే భారత్ ఈయూ 16వ సమ్మిట్లో వీళ్ళు పాల్గొని కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం కనబడుతుంది.